హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. మనకి ఇక్కడ చూస్తున్నారు, మనకు జూన్ 8వ తారీఖున మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో టీజీటీ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన కొన్ని జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవి చూద్దామండి. మ్యాక్సిమం అనేది చాలా జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇదే ఏరియాస్ నుంచి రిపీట్ అవుతున్నాయి. మీరు కూడా ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూస్తే కన్నా మనకు ఫస్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే కన్నా ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకటి ఇచ్చారండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే దాంట్లో ఇక్కడ చూడండి, ల్యాండ్స్ ఆఫ్ లిల్లీస్ అనేసి, అదేవిధంగా ల్యాండ్స్ ఆఫ్ మార్బల్, సిటీ ఆఫ్ పోప్స్ అనేసి, అదేవిధంగా ల్యాండ్స్ ఆఫ్ మిడ్ నైట్, ఇది ఒక క్వశ్చన్ ఇచ్చారు. దీన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమన్నారనమాట. ఇక్కడ చూడండి, మనకు ల్యాండ్స్ ఆఫ్ లిల్లీస్ అంటే కానీ మనకు ఏదంటే కెనడా అనేసి, అదేవిధంగా ల్యాండ్స్ ఆఫ్ మార్బల్ వచ్చి ఇటలీ, అదేవిధంగా సిటీ ఆఫ్ పోప్స్ వచ్చేసి రోమ్, అదేవిధంగా ల్యాండ్స్ ఆఫ్ మిడ్ నైట్ సన్ వచ్చేసి నార్వే, వీటిని పిలుస్తారనమాట. ఇది కరెక్ట్ ఆప్షను. ఈ విధంగా వచ్చేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది వీటి మీద అనమాట. తర్వాత నెక్స్ట్ చూస్తే కన్నా సెకండ్ వన్ చూడండి. ఇక్కడ థార్ డెజర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. థార్ ఎడారి, ఇక్కడ ఇది ఎక్కడ ఉందంటే కన్నా ఆసియా ఖండంలో ఉంది అనేసి వాళ్ళే ఇచ్చారు. నెక్స్ట్ సహారా డెజర్ట్, ఈ సహారా ఎడారి ఎక్కడ ఉంది అనేసి ఆప్షన్స్ ఇచ్చారనమాట. 4 ఆప్షన్స్. కరెక్ట్ వన్ వచ్చేసి అండి ఆఫ్రికా. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ మిషన్ ఇంద్రధనస్సు అంటే ఏమి అనేసి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మిషన్ ఇంద్రధనస్సు అంటే మనకు ఇదేమంటే ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అండి. మిషన్ ఇంద్రధనస్సు అంటే ఇక్కడ వీళ్ళు 7 వ్యాక్సిన్స్ గురించి చెప్తారనమాట. కాబట్టి ఇంద్రధనస్సులో ఉన్నటువంటి 7 కలర్స్ ఏవైతే ఉందో దానికి సంబంధించి మిషన్ ఇంద్రధనస్సు అని పెట్టడం జరిగింది. ఇది ఒక ఇమ్యునైజేషన్ ప్రోగ్రాము. ఇక్కడ 7 వ్యాక్సిన్స్ అనేది పిల్లలకు వేస్తారనమాట. దీని మీద ఒక క్వశ్చన్ ఈ విధంగా అడగడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇది ఎలా అడిగారో మైండ్ బ్లాక్ అవుతుందన్నమాట మనం కూడా. ఇక్కడ చూడండి, 76th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఇన్ ఢిల్లీ విచ్ ప్లేస్, మనకు 76వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మనకు ఢిల్లీలో జరిగాయి. ఢిల్లీలో పర్టికులర్గా ఏ ప్లేస్లో జరిగాయి అనేసి అడగడం జరిగింది. అండి, అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఒక 4 ప్లేసెస్ ఇవ్వడం జరిగింది. అక్కడ దాంట్లో కరెక్ట్ వన్ వచ్చేసి చూడండి, కరెక్ట్ వన్ వచ్చేసి కర్తవ్య పద్ అనమాట. కర్తవ్య పద్ అనేది కరెక్ట్ వన్. ఈ విధంగా వచ్చేసి మనకు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఢిల్లీలో జరిగాయి. ఢిల్లీలో కూడా పర్టికులర్ ప్లేస్ అనేసి 4 ప్లేస్లు ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత డెప్త్గా తీసుకెళ్ళాడు ఈ బిట్. కర్తవ్య పద్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఏఐ స్పోక్స్ ఏఐ స్పోక్స్ పర్సన్ ఇంట్రడ్యూస్డ్ బై ఉక్రెయిన్. మనకు ఉక్రెయిన్లో వచ్చేసి మనకు ఏఐ స్పోక్స్ పర్సన్ అనేది ఒక బిట్ రావడం జరిగింది. దాని పేరు వచ్చేసి మనకు విక్టోరియా షీ. విక్టోరియా షీ. అండి, ఇక్కడ చూడండి, మనకు యుఎన్ఓ అనౌన్స్డ్ ద ఇయర్ 2025. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో మనకు 2025 సంవత్సరానికి ఈ విధంగా అనౌన్స్ చేసింది. దాంట్లో కరెక్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూడండి, క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇయర్గా మనం 2025ను అనౌన్స్ చేయడం జరిగింది. డిక్లేర్ చేయడం జరిగింది. క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2025 ఇయర్ను ఎవరంటే యుఎన్ఓ అనౌన్స్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద వరల్డ్ ఫస్ట్ బ్యాన్డ్ డిఫారెస్టేషన్ అనమాట. బ్యాన్ డిఫారెస్టేషన్ ఏదంటే మనకు కరెక్ట్ వన్ వచ్చేసి నార్వే అండి. మనకు చెట్లను నరకడము మొట్టమొదటిగా బ్యాన్ చేసింది దేశం ఏదంటే మనకు నార్వే. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక 4 మెంబర్స్ నేమ్స్ ఇచ్చాడు ఈ క్వశ్చన్లో. 4 మెంబర్స్ నేమ్స్ ఇచ్చి డిఫరెంట్గా ఉండాలను ఐడెంటిఫై చేయమన్నాడు అనమాట. ఇక్కడ చూడండి, ఆడ్ వన్ అవుట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి గుకేష్, అదేవిధంగా ఆనంద్, అదేవిధంగా నిఖిల్, తర్వాత వీళ్ళతో పాటు వచ్చి ఇంకో పేరు వచ్చేసి బజరంగ్ పునియా అనేసి 4 నేమ్స్ ఇచ్చారు. వీళ్ళలో వచ్చేసి ఇక్కడ పైన ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెస్ సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా బజరంగ్ పునియా అనేది అథ్లెటిక్ సంబంధించిన అతను అనమాట. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఒకసారి అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ వరల్డ్ పాపులేషన్ డే 2024 థీమ్ ఏమి? వరల్డ్ పాపులేషన్ డే 2024 థీమ్. ఇక్కడ ఆ థీమ్ ఏమంటే కన్నా లీవ్ నో వన్ బిహైండ్, కౌంట్ ఎవ్రీ వన్, ఇది అండి దాని థీము. థీమ్స్ మీద కూడా అడుగుతున్నాడు, మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్ ఎవరు? దీని మీద ప్రతి సెషన్లో బిట్ వస్తుంది.
ఓకే అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ ఏదైతే ఉందో దీని మీద ఎవరు గెలిచింది ఎవరు, ఓకే అదేవిధంగా వీటి మీద వచ్చేసి బిట్స్ రిపీట్ అవుతుంది, ఈ ఏరియాను ఒకసారి చూసుకోండి. ఓకే ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చేసి ఓకే అండి త్రిష. అదేవిధంగా ప్రో కబడ్డీ ఏదైతే ఉందో వాటి మీద కూడా బిట్స్ అనేది పడుతుంది, ఒకసారి ఆ ఏరియాను కూడా బాగా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ఓకే June 5th అండి. ఓకే June 5th వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే డైరెక్ట్ మనకు డేట్స్ మీద ఒక బిట్ ఏమంటే June 5th. ఇక్కడ ఏమంటే మనకు ఒక నాటో అనేసి ఒక అబ్రివేషన్ అడిగారు, ఇది అబ్రివేషన్స్ మీదుగా బిట్ పడుతుంది, ఒకసారి చూసుకోండి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఓకే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఓకే ఇక్కడ చూడండి మనకు 13th April 1919. ఓకే 1919 ఈజ్ రిమెంబర్డ్ యాజ్, ఆ డేట్ను ఏమిగా గుర్తుపెట్టుకోవాలంటే కనుక ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమంటే ఇక్కడ మనకు జలియన్ వాలాబాగ్ దుర్ఘటన అనేది జరిగింది. ఓకే జలియన్ వాలాబాగ్ దుర్ఘటన ఎప్పుడు జరిగిందంటే 13 April 1919 అనమాట, ఇది బిట్ అడగడం జరిగింది. నెక్స్ట్ ఆథర్స్ బుక్స్ అనేసి మ్యాచ్ చేయమని చెప్పారు, ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి మనకు నెల్సన్ మండేలా గారు, ఓకే ఇక్కడ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, అదేవిధంగా వచ్చేసి సలీం ఆలీ, ఓకే ఇది పక్షి శాస్త్రవేత్త అనేసి ఇతను బిరుదు ఉందన్నమాట. సలీం ఆలీ వచ్చి ద ఫాల్ ఆఫ్ స్పారోస్ అనే గ్రంథం రాశారనమాట. అదేవిధంగా తర్వాత అండి అమృత్ ప్రీతం, ఓకే అతను ఏం రాశాడంటే కాగాజ్ క్యాన్వస్, ఇది ఒకసారి మీరు చూసుకోండి నేమ్ అనేది. ఓకే నెక్స్ట్ వచ్చేసి మొరార్జీ దేశాయ్ ఆటోబయోగ్రఫీ వచ్చేసి ద స్టోరీ ఆఫ్ మై లైఫ్. ఓకే ద స్టోరీ ఆఫ్ మై లైఫ్, ఇది వాళ్ళు ఏదైతే ఆటోబయోగ్రఫీస్ ఇవి ఒకసారి చూసుకోండి, వీటి మీద కూడా వచ్చేసి బిట్స్ అనేది పడుతుందన్నమాట. నెక్స్ట్ ఓకే ఇక్కడ చూడండి ఒక క్వశ్చన్ సాగా 2012. ఓకే అదేవిధంగా మారం అనంత్, ధ్రువ 3, ఆదిత్య అదేవిధంగా అన్నపూర్ణ, ఇవి ఏంటివి, ఇవి మెషైల్సా లేకంటే కనుక హిల్స్ నేమ్సా అనేసి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మీకు కనుక కరెక్ట్ ఆప్షన్ తెలిస్తే దీనికి కింద కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది మిషైల్సా లేకంటే హిమాలయాలో ఉన్నటువంటి హిల్ నేమ్సా అనేసి కొద్దిగా 4 ఆప్షన్స్ ఇచ్చారు, మీకు కరెక్ట్ ఆప్షన్ వీటి గురించి తెలిస్తే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఏమంటే ద ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనేసి అడగడం జరిగింది, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఓకే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు చిప్కో మూమెంట్ ఎక్కడ ఏ స్టేట్లో జరిగింది అనేసి ఇవ్వడం జరిగింది. ఓకే ఉత్తరాఖండ్ అండి, ఇది దీనికి సంబంధించి. ఓకే ఇది మన ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంప్లీట్ హబ్. మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇట్లాంటి లేటెస్ట్ ఏ అప్డేట్ ఉన్నా మీకు అందించడం జరుగుతుంది. ప్లేస్టోర్ నుంచి మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంప్లీట్ హబ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు ఏమంటే కంప్లీట్ సైకాలజీకి సంబంధించి ఏదైతే బుక్ ఉందో ఈ బుక్ అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఎస్ఐ అయినా ఎస్జిటి అయినా ప్రజెంట్ అయితే కన్నా మనకు ప్రీవియస్ 2 టెట్లో కూడా నెంబర్ ఆఫ్ బిట్స్ దగ్గర వచ్చేసి 25 to 27 బిట్స్ ఇదే కోర్స్ నుంచి రావడం జరిగింది, అంటే ఇదే బుక్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ మీకు ప్లస్ పాయింట్ ఏమంటే ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా వచ్చేసి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జస్ట్ 99 రూపీస్కి అవైలబిలిటీ ఉందండి. మీరు మనకు లింక్ ఫస్ట్ ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఓకే జస్ట్ 99 తో మీకు ది బెస్ట్, మీకు ఏదైతే 8 మార్క్స్ అనేది ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ది బెస్ట్ పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా వచ్చేసి మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి, మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మీరు జిరాక్స్ కూడా తీసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని. ఇంకా ఎవరైనా ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నటువంటి లాంగ్ టర్మ్కు ది బెస్ట్ కోర్సు 5-in-1 ఈ కోర్సెస్ అన్నీ కవర్ అవుతాయి. ఓకే మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుందండి. జస్ట్ మీకు వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి 799, అది కూడా వచ్చేసి మీకు ప్రజెంట్ అయితే కన్నా 499కి అవైలబిలిటీ ఉంది. ది బెస్ట్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఫర్దర్ మీకు ఏ అప్డేట్ టెట్ డిఎస్సి నెక్స్ట్ ఏది వచ్చినా కూడా మీకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టెట్ ఎవరైనా మళ్ళీ మంచి స్కోర్ తెచ్చుకోవాలంటే కన్నా ఇక్కడ ఏపీ టెట్ 2024లో జరిగిన ఎగ్జామ్స్ పేపర్స్ నీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే జస్ట్ 25 రూపీస్తోనే ప్రజెంట్ అవైలబిలిటీ ఉంది చూడండి. ఓకే లిమిటెడ్ ఆఫర్ ఉంటుంది, ఇది యాక్చువల్గా 100 ఉంటుంది. ఇది నీకు ఫర్దర్ టెట్లో మంచి స్కోర్ కావాలంటే కన్నా ఈ కోర్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఓకే ఇది దీనికి సంబంధించి. అదేవిధంగా కంప్లీట్ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అవైలబిలిటీ ఉంది, ఒకసారి చూడండి. మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్. ఓకే దీనికి సంబంధించి మీరు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే లేటెస్ట్ న్యూస్ ఏదైనా అప్డేట్ చేస్తూ ఉంటాం మీకు. అదేవిధంగా కింద మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, వాటిలో కూడా జాయిన్ అవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ.